ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానోళ్ళ. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా అవ్వల్దారు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా. చలో. హరీష్ అన్న పోయిండు నిమ్స్ కు, భరోసా ఇచ్చిండు సిజేరియన్ బాధితులకు. రేవంత్ కు కేటీఆర్ సురుకులు, డోస్ వెంచ్ అందుకుండు పంచులు. రైతులకు కష్టమేనట నీళ్లు, బ్యారేజ్ల మీదేస్తుండు నిందలు. గుంజుకుంటుర్రట పొలాలు, కండ్ల నీళ్లు తీస్తుర్రు రైతులు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలి, బయలుదేరితే 100 మంది కార్యకర్తలు రావాలి. అన్నా అన్నా అనుకుంటా ఎమ్మటి 1000 మంది ఉరికి రావాలి అని ఏముండదు. సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నాడు హరీష్ అన్న. మొన్న రైతులు పంటలేస్తుంటే తొవ్వమ్మట ఆగి ముచ్చట్లు పెట్టిండా. ఇక నిన్న రైతుల తరపున పోరాటం చేసిండా. ఇక ఇయ్యాల అగో ఆడబిడ్డల పలకరించిండు. చూడుండ్రి. అన్నా అన్నాక సెల్లెళ్ళ తానకు పోకుంటుంటాడా చెప్పుండ్రి. ఇగో నిన్ననే రైతుల యాత్రలా పొట్టు పొట్టు రైతులతో తిరిగిండా, జనాలందరి తరపున కొట్లాడిండా. తెల్లారక ముందే తెల్ల కారులు గదిలినయే, నల్ల నల్ల బతుకుల చెంతకు నాయకుడొచ్చినడే అగుమా హరిశన్ను. ఇయ్యాల చూడుండ్రి, జనాలు లేకుండా కార్యకర్తలు లేకుండా కష్ట సుఖాలు అరుచుకునేటందుకు నిమ్సుకు పోయిండు హరీష్ అన్న. మొన్న ఈ నడుమ సిజేరియన్ వికటించిన 5 బాలింతలకు తిప్పలైంది కదా, అవో వాళ్ళ కోసం పోయిండు. వాళ్ళకేమన్నా ఇబ్బంది అయితే ఊకునే ముచ్చట్నే లేదని చెప్పిండు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఏం చేస్తుండో, సీఎం గున్న రేవంత్ సార్ ఏం చేస్తుండో గాని ఈ ఆడబిడ్డలకు గోసలేందో వాళ్ళకే తెలవాలిగా. సిజేరియన్ చేసే టైంలా ఒకనాడు కష్టమైనప్పుడు తెల్లారి ఆగాలి కదా, గదేం లేదట. మళ్ళా ఇంకింత మందిని గోసపెట్టిర్రట. ఇనుండ్రి అన్న ఏం చెప్తున్నాడో. 10వ తేదీ 6 మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4 కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4 కూడా ఎఫెక్ట్ అయినారు. బట్టి సారు, తుమ్మల సారు, పొంగిలేటి సారు అని 3 మంత్రులు ఉన్నారని పేరే గాని ఖమ్మం భద్రాద్రి దిక్కు జనాలు ఎంత గోసపడుతుర్రో కూడా చెప్పిండు హరీష్ అన్న. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు సర్కారు దవాఖానల చక్కదనం ఎట్లున్నదో అరుచుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్లినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. మొన్న ఈ నడుమ కూడా ఒక మైనర్ బాలిక కేసు అయింది కదా నొల్లా. గా బుజ్జి కూడా గిదే దావకాన్లు ఉందట. పాపము ఆ పాప పరిస్థితి ఘోరంగా ఉన్నదట. కానీ గా బుజ్జికి ఎసంటి న్యాయం చేస్తుండ్రు, సర్కారు తరపున మహిళా మంత్రులు ఎట్లా సాయం చేద్దాం అనుకుంటుర్రో కూడా ఎవ్వరికి తెలవకపాయ్. సీతక్కోళ్ళు మాట్లాడిరట కానీ మేం మాట్లాడిన తర్వాతనే జర కదిలిండ్రు, లేకుంటే పట్టించుకోకపోతుండే అంటున్నాడు. విధంగా గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలే. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం. లీడర్ అంటే మైకు దొరకంగానే బూతులు తిట్టుడు, ఏం మాట్లాడుతున్నామో తెలియకుంటోరు ఏమొస్తుంది చెప్పుండ్రి. పంచాదున్న కాడికి పోవాలి, పానాలకు దిగబడి కొట్లాడాలి. ఆయననే కదా లీడర్ అనేది. పబ్లిక్ నేనున్ననమ్మా అని బయలెళ్లే హరీష్ అన్నను చూసి కూడా గదే అంటుర్రు ఇప్పుడు. అబ్బా ఏం తెలివి రేవంత్ సర్కార్లా ఏమన్నా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా అనోళ్ళ లీడర్లు. నీళ్లు పోతుంటే పంపులు ఆన్ చేయకుంటే రిజర్వాయర్లు ఎట్లా నిండుతాయో కదా. అగో అనుకున్న కాడికే మాట్లాడుతుర్రు మన లీడర్లు. చూడుర్రి, తుమ్మల సార్ ఎరికే గానల్లా వ్యవసాయ శాఖ మంత్రి సార్ మాటలు ఒక్కపారి ఇంటే రైతుల బతుకు ఆగమే. ఇక ఇంట్లున్న విత్తనాలు కూడా పొలంలో చల్లే ధైర్యమే చేయరు. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్ లో కూడా డెడ్ స్టోరేజీ తోడ్పాటే ఉన్నాయి. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే
లెవెల్స్ ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా రైతుల ముచ్చట ఇయ్యనే లేదు తుమ్మల సారు. కన్నెపల్లి పంపల కటకలు నొక్కుండ్రి రైతులు గోసపడతారు అని సారు నోట్లకెంచి మాట రాలేదు గాని పుణ్యకాలం పూర్తయినాక ఇప్పుడు రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి అనబట్టే. అంటే ఇప్పుడు ఏంది తుమ్మల సార్, పొలాలు ఏ కూరి యూరియా అడగకూర్రి, గిట్టుబాటు ధర బోనస్ల జోలికైతే అసలే పోకూరి అని చెప్పకనే చెప్తున్నట్లున్నాడు కదా సారు. ఇక రైతుల కష్టాలు గిట్లున్నాయి. రుణమాఫీ కోసం రేవంత్ సభల్లోనే జవడానికి దిగుతురు రైతులు. కానీ రేవంత్ సార్ ఏమో బూతులు మాట్లాడే పని అనుకుంటుండే. ఏం చేస్తారు పాపం. కానీ ఎక్కడ నీళ్లు లేవంటారు గాని మరి ఈ నీళ్ళేందోల్లా మేడ్చెల్ దిక్కు రోడ్లన్నీ మడులైనాయి, గవ్వే పొలాలైనాయి. ఇక పంట పండే టైం కూడా జల్దీనే వస్తది అంటుండ్రు. ఏం రైతులో ఏం గోసలో రైతులు ఓట్లు వేయబట్టే గెలిచినామని గింతనన్న లేనట్లున్నది కదా ఈ కాంగ్రెస్ సర్కార్ కు. మరి రైతన్నలు ఏం ఆలోచిస్తుర్రో. ముందు రోజులల్లా 4 నెలల ముందుగాల 4 హామీలు అమలు చేయంగానే ఉరుకురు కోట్లేస్తారా? జర ఆలోచన చేసి 4 నెలలు కాదు 4 ఏళ్ళు ఏం చేసిండో చూడాలి అని ఆలోచన చేస్తారా? వాళ్ళకే తెలవాలి. ఏదన్నా చెప్పురి రైతన్నలు, నీళ్ళైతే లేవట, అసలు దూప తీర్చుకునేటందుకే లేవు. ఇక పొలాలకేమిస్తామన్న కాడికి మాట్లాడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు. చూసుకోర్రిగా. ఏం ఇత్తనాలైతే గాకాయలే కాస్తాయి. మనం మంచిగా మాట్లాడితేనే మన గురించి ఎదుటోళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. అరే ఏమన్నది ఇడుతుర్రా ఒకటి చెప్పుర్రులా ఆలోచన చేయండి. ఒక పారి ఎన్టీఆర్ను కానీ, చంద్రబాబును కానీ, వైఎస్ఆర్ను కానీ, కేసీఆర్ను కానీ ఎవ్వలన్నా ఒక్క మాటనన్నా అన్నరా చెప్పుండ్రి. అయితే ఏలువాడి చక్కగా ఉందో లేదో చెప్పేటోళ్ళు కానీ రేవంత్ సార్ వచ్చినాకనే ఏం తిట్టుడు తిడుతాన్రు, పొట్టు తిడుతురు. ఎందుకయ్యా అంటే ఆయన మాటలు సుతగట్లనే ఉంటాయాయే. అవో కేటీఆర్ సార్ కూడా గదే అంటుండు. చూడుండ్రి. నిజమే గానోల్లా రేవంత్ సార్ సీఎం అయినాక పరిస్థితులు చూస్తుంటే కేటీఆర్ సార్ చెప్పినట్లే నడుస్తుంది కదా అనిపిస్తలేదా? అయినా రేవంత్ సార్ ఢిల్లీకి మూటలు మోస్తుండని అంతగానం అంటుంటే నేను నల్లమల సింగాన్ని గసంటి పనులు నేను ఎందుకు చేస్తాను ఒక్క మాట కూడా అనరేంది సార్? అయినా మనకు పడ్డది 300 లక్షల ఓట్లల్లా 1 లక్ష ఓట్లేగా అనుకుంటుర్రా ఎట్లా? ఏమో సార్ కేటీఆర్ సార్ చూడుర్రు ఏమంటుర్రో. రైతులకు నీళ్లు ఇడవకుండా మాగం చేస్తురట కదా. ఒక మాట అడుగుతారు రేవంత్ రెడ్డి, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని. మరి కింద చంద్రబాబు నడుతుంది కదా మోటార్లు, అదే నది కింద ఇడికెళ్ళిపోయిన నీళ్లే కదా. కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఇక పార్టీ మారిన పెద్ద మనిషి పోసారం సార్ ఉండే కదా. అప్పట్లో బీఆర్ఎస్ లో సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ తర్వాత పెద్ద మనిషిగా పెద్ద పేరే ఉండే. ఇక ఇప్పుడేమో నిధులు ఇస్తలేరు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు, పార్టీ మారి ఏం ఫాయిదా అని బగ్గనే ఫీల్ అవుతాండు. అందుకేనేమో కేటీఆర్ సార్ కూడా పోచారంకు గాచారం మంచిగా లేదు అంటుండు. మాట కూడా మంచిగా సూట్ అయినట్లున్నది. చూడుర్రి. సింపుల్ గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గంతే, ఏం లేదు. అగో ఇంకో బీఆర్ఎస్ లీడర్ ఏమంటుండో ఇనుండ్రి. దేశంలో మన ర్యాంకు పడిపోయిందట. కేసీఆర్ టైంలో నెంబర్ 1లుండి ఇప్పుడు డజన్ మంది ముందుకు వంగ 13వ ర్యాంకులున్నమాట. మన రేవంత్ సార్ లావు డైలాగులు దంచడే గాని అంత ఉత్తకతే అన్నట్లున్నది కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఇవాళ మాట్లాడేది ఏంటంటే తెలంగాణ స్లిప్ టు 13th ర్యాంక్ నీతి ఆయోగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. కానీ ఇర్రిగా బీఆర్ఎస్ పార్టీల లెక్క ప్రకారం 2.5 ఏండ్లు, రేవంత్ సార్ లెక్కల ప్రకారం 7 ఏండ్లు మనకు మాత్రం తప్పేటట్లు లేదు అంటుర్రు జనాలు కూడా. ఇప్పుడే ముఖం చూడకుండా పొట్టు తిడుతుర్రు జనాలు. ఇక ఎన్నికల టైంలో ఇంకెన్నంటారో కదా. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటారు అనొద్దు కానీ నీది నాది మనందరిది తప్పే అనుకోవాలనొల్లా. ఇలా రేవంత్ సార్ అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు అంటుండ్రు. ఎందుకు చేస్తుండు? కేసీఆర్ సార్ అట్లా ఎందుకు చేయలేదు చెప్పుండ్రి. రైతు బంధు ఎవరు అడిగిర్రు చెప్పుర్రి. రాష్ట్రం నెంబర్ 1లోనే ఉన్నది, పైసలు బగ్గనే ఉన్నాయి. రైతులను ఆదుకుందామని పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చిండు. ఇక దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు రేవంత్ సార్ ఇస్తానన్న 15,000 ఆశపడ్డరు. ఇప్పుడు గా 15,000 లేకపోయే అసలు రైతు భరోసానే రాకపోయే సక్కంగా. ఇక సరే రైతులందరిది పెట్టుబడి సాయం పంచాయతీ, నీళ్ల పంచాయతీ అయితే ఇగో వీళ్ళదేమో పొలమే గుంజుకపోతుండు అని పంచాదాయే. చూడురి మరి గదేడనో ఏం కథనో. మేము చేనులోకి పోయి పని చేసుకుంటుంటే వచ్చి తీసుకొని పోయారు, వ్యాన్ ఎక్కిచ్చిర్రు. మేము రామంటే అదేంది అనాదానము వ్యాన్లు వేసుకొని పోయారు. ఏం లేదు, మాకు
ఒక కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు, ఆ కొడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న నింపకపోతూనే ఊరు అక్కడ దించుతానే ఊరు నింపకపోతూనే ఊరు బావుల కాడుకోని పోయారు, మమ్మల్ని బయటకు వెళ్ళని పోయారు. ఇగో వీళ్ళే పాపం రేవంత్ సార్ వీళ్ళదొక్కు కూడా పోయే ఉంటాడు కదా, అక్కడ ఏదో ఒక దేవుని మీద ఒట్లు కూడా పెట్టే ఉంటాడు. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాడని ఆశ పడి ఉంటారు కావచ్చు వీళ్ళు. ఇప్పుడు మరి ఆ 15,000 ఇయ్యాల్సి వస్తుందనేమో గాని అసలు పొలమే లేకుండా చేస్తుండట. ఏహే లే ఏడమో పైనవు సామే మా పానానికి గా రైతు భరోసా ఏమద్దు, గా పంటలకు బోనస్ కూడా అడగం, నీళ్లు నిప్పులు ఏం అడగం గాని మా పొలాలు గుంజుకోవద్దని కండ్ల నీళ్లు తీస్తుండ్రు. అర్రే గా పెద్ద మెట్లేడుస్తుందో చూడుండ్రి. ఒక కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు, ఆ కొడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు 3-4 పిల్లలు ఉన్నారు. అలా పెళ్లి ఎట్లా చేయాలి సార్? నా చిన్న కొడలు సార్, ఇద్దరు పిల్లల తల్లి. ఒక్కటేనొల్లా వాళ్ళ మనుషుల మాట ఒక్కటే, పొలం ఇడిచేస్తే చాలు అన్న కాడికి వచ్చిండ్రు రైతులు. బతుకుంటే బలసాకు తిని బతుకుతామంటారు కదా, ఆగోగా బలసాకు ఏదో సాగు చేసుకుంటాం అనేటట్లు ఉన్నారు. రైతు భరోసా ఇచ్చినవు లేకుంటే లేదు గాని మా పొలం అయితే గుంజుకోకు, నీకు దండం పెడతామనే కాడికి వచ్చిండ్రు. సాయం వచ్చిన కార్తీకన్న మీద కూడా కేసులు కట్టే సవితమ్మ రాగానే ఎట్లా గోస చెప్పుకుంటాన్రో చూడుండ్రి. కానీ ఏం తిట్లు ఏమన్నా తిట్లు తిడుతురా జనాలు. పొలాలు గుంజుకపోతుంటే సీఎం ఏంది పిఎం ఏంది ఎవరినైనా తిడతారు. పాపం రైతులను చూడకుండా ఆడోళ్ళను కూడా చూడకుండా జైల్లో నూకిర్రట. కోపమస్తది కానోళ్ళ అగో గదే అంటుర్రు. ఒక 5,000 మంది పోలీసులు వాళ్ళదేంది ఇంటింటికి పోలీసులు ఇంట్లోకైనా ఆడవిల్లలు వెళ్ళనియలే. హైకోర్టు కూడా సీరియస్ అవుతుంది గాని యాక్షన్లకు దిగుతలేనట్లున్నది. మరి రూల్స్ చట్టాలు చాలా ఉంటాయి కానోళ్ళ. పేదోళ్ళ భూముల జోలికొచ్చిన వాళ్ళు మళ్ళా గెలుచుడు కష్టమే. రైతేడ్చిన రాజ్యం ఎదిగిన చరిత్ర లేదు. మరి రేవంత్ సార్ ముందు ఇంకెన్ని చిత్రాలు చేయబోతున్నాడో చూడాలిగా. ఇలా మన కీసిపిట్ట ముచ్చట్లకు ఒక కొత్త సుట్టం వచ్చిందోళ్ళ. మరి ఇక సుట్టం అన్నాక మంచి చెడ్డ ఏంది ఏం కథ అన్ని అరుచుకోవాలి కదా. మరి అరుచుకుందాం పాన్రి. పాపం ఎప్పుడు మీ కీసిపిట్ట ముచ్చట్లల్లా రేవంత్ సార్ ఎట్లా, ప్రభుత్వం ఎట్లా, రైతుల బాధలు ఎట్లా, పిల్లల బాధలు ఎట్లా గివ్వే చెప్పుకుంటూ వస్తారా? మా గురించి అస్సలు పట్టించుకోరా అని చెప్పేసి బాధపడ్డది గిమోసలి. అందుకనే ఇలా మన కీసిపిట్ట ముచ్చట్లలో చూపెడదామని పట్టుకొని వచ్చిన. చూడుండ్రి, అడవిలుండి బోరు కొట్టిందో లేకపోతే పిల్లలు హాస్టల్ ఉంటారు అట్లా పరిచయం చేసుకొని వద్దాము, లేకపోతే గీ అన్న పూరీలు మంచిగా చేస్తాడు ఓ పూరి ఇటు మొకాన వారైతే తిరిపోదామని వచ్చిందో లేదో తెలియదు గాని మంచి అన్న పూరీలు చేస్తంటే వెనక పట్టు అత్తుంది చూడుండ్రి. చూసిండ్రా, చిన్న పురుగు సత్తనే చిన్న భయం కాదు. ఇక అసొంటిది ఈ 4 అడుగుల మొసలి హాస్టల్ల కచ్చుడుతోని పొలగాన్లు ఒకటే ఒర్రుడు ఒకటే భయము ఉండదా అనొల్లా. ఆ అన్న వెనకకు చూసిండు కాబట్టి మంచిదే అయింది. కాల్జేలు కడుపులో వచ్చినాయి కావచ్చు, లేకపోతే ఇంకా హాయి చెప్పునో దగ్గరకి వచ్చి ఏం చేసినో తెలియదు గాని ఇది ఎక్కడైందంటారా? రాజస్థాన్ లో కోటా నగరంలో బొరేఖేడా ప్రాంతంలో ఉన్న ఓ బాలుర హాస్టల్లో జరిగిందోల్లా. ఇగో ఇవాళ ఇలాంటి మన కీసిపిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు ఇసొంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తానే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.